హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీను చిన్ను ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ రెసిపీని తీసుకొచ్చాను. అదేంటంటే సగ్గుబియ్యం పునుగులు. ఈ సగ్గుబియ్యం పునుగులు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. సగ్గుబియ్యం చల్ల పునుగులని ఎలా చేసేయాలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ సగ్గుబియ్యంని వేసుకోవాలి. సన్న సగ్గుబియ్యంని తీసుకోవాలి. 1 కప్ సగ్గుబియ్యంకి 1 కప్ పెరుగుని తీసుకోవాలి. 1/2 కప్ వాటర్ని తీసుకోవాలి. వాటర్ వేసిన క్లిప్ మిస్ అయింది. 1 కప్ సగ్గుబియ్యం, 1 కప్ పెరుగు, 1 కప్ వాటర్. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నైట్ అంతా నాననివ్వాలి. మార్నింగ్ వరకు చూడండి, సగ్గుబియ్యం పెరుగులో బాగా నానిపోయాయి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్ అయిపోవాలి. బాగా నానితే ఇలా సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను అన్నిటినీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. కొంచెం ప్రెజర్ ఇస్తూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 4-5 స్పూన్స్ వాటర్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల పునుగులు చాలా బాగా వస్తాయి. కొంచెం ప్రెజర్ పెడుతూ బాగా కలుపుకోవాలి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పునుగుల కోసం ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత చిన్న సైజులో పునుగులను వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో సరిపడే అన్ని పునుగులను వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులను వేయించుకోవాలి. పునుగులు వేగడానికైతే కొంచెం టైం పడుతుంది. మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఈ పునుగులు అయితే కరకరలాడుతూ చాలా క్రిస్పీ ఉంటాయి. ఈ పునుగులని డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు. పునుగులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. ఇప్పుడు ఈ పునుగులని ఆయిల్లో నుంచి తీసేయాలి. మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుగులను వేసుకోవాలి. ఇలా చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి కాబట్టి. స్నాక్స్ టైంలో కెచప్తో కూడా తినేయచ్చు. బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా స్నాక్స్లో కూడా తినేయచ్చు. అందరూ ఇష్టంగా తినేస్తారు. పునుగులు వేగిపోయాయి, ఇప్పుడు తీసేసుకోవాలి. అంతే, మన పునుగులైతే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ పునుగులన్నిటినీ ప్లేట్లోకి తీసుకోవాలి. నండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అయితే మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేసేయండి. మీరు కూడా తినండి. పునుగులు చూడండి, లోపల కూడా పిండిగా ఉండకుండా చాలా బాగా బాయిల్డ్ అయి చాలా బాగుంటుంది. బియ్యం
చల్ల పునుగుల రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.